హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శశిరేఖ. ఈరోజు వచ్చేసి మనం కిడ్స్ లెహెంగా బ్లౌజ్ అండి. కొంచెం డిఫరెంట్గా ఎలా కుట్టుకోవాలో చూద్దాం. చూసారు కదా స్క్రీన్ మీద ఉందేసి, ఇది వచ్చేసి మనం బ్యూటిఫుల్ లెహెంగా బ్లౌజ్ అండి. దీనికి విత్ అటాచ్ దుప్పట్టతో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఈ ఎల్లో ఫ్యాబ్రిక్ వచ్చి 3 మీటర్స్ తీసుకున్నాను అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈవెన్ 5 ఇయర్స్ అబోవ్ 3 మీటర్స్ ఉంటేనే మనకి గేర చాలా బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. 2.5లో కూడా వస్తుంది, బట్ 3 మీటర్స్ అయితే గేర బాగున్నప్పుడు బుష్గా లెహెంగాస్ బాగా కనిపిస్తాయి. సో అందుకని నేను వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి శారీ పన్నానే, కాకపోతే నేనైతే నాకు ఎంత లెంత్ కావాలో అంత తీసుకొని మిగతాది కట్ చేసేసాను అనమాట. సో లెంత్ వచ్చేసి నేను 27 తీసుకున్నాను. దీనికి మళ్ళీ పైన నడుం పట్టి వేస్తానండి ఎలాస్టిక్తో. సో ఓన్లీ క్లాత్ మెజర్మెంట్ వచ్చేసి 27. సో ఇది. సో లైనింగ్ ఏం చేశానంటే, లైనింగ్ కూడా సేమ్ అండి. అయితే లైనింగ్ గేర మనకి 3 మీటర్స్ అవసరం లేదు, 2.5 సరిపోతుంది. దీనికి కూడా అంతే, పైన క్లాత్ కట్ చేసి ఎక్స్ట్రా మనకి ఓన్లీ 29 ఇంచెస్ మాత్రమే అవసరము. ఒక 2 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే ఫోల్డింగ్ చేసుకోవడానికి. సో అలా తీసుకున్నాను ఈ ఎల్లో ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇది నడుం పట్టికి అని చెప్పాను కదా. సో నడుం పట్టి వచ్చేసి మనం 2 ఇంచెస్ పట్టి వేసుకోవాలంటే 4 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి. 4 ఇంచెస్ లెంత్ అండి. విడ్త్ వచ్చేసి మీ నడుము సైజుని బట్టి తీసుకోండి. నడుము సైజు కంటే ఎప్పుడైనా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ ఎలాస్టిక్ వేసేటప్పుడు. సో నేను ఇక్కడ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను, 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. సో ఇట్లా మనకి ఎంతైతే నడుము సైజు కావాలో ఇలా కట్ చేసుకున్నాను. ఇది ఓన్లీ లైనింగ్ మాత్రమే. సో దీనికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లేదా సాటిన్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే షైనింగ్ ఉంటుందని సాటిన్ అటాచ్ చేసా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మనం దుపట్టా చెప్పాను కదా కొంచెం నెట్తో డిఫరెంట్గా చేసుకున్నామని. దీనికి వచ్చేసి నేను 2.5 మీటర్ నెట్ క్లాత్ తీసుకున్నానండి. దీన్ని వచ్చేసి మొత్తం ఒక్కొక్క పీస్ని లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విడ్త్ ఏదైతే ఉందో 2.5 మీటర్ తీసుకున్నాను. ఇలా మొత్తం నేను 6 పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. అంటే 6 into 2.5 అంటే మొత్తం ఆల్మోస్ట్ 13 మీటర్స్ మనకు మొత్తం ఇది వస్తుంది. ఇంత ఎక్కువ ఎందుకు తీసుకున్నామంటే ఫ్రిల్స్ పెడతాం కాబట్టి ఎక్కువే పడుతుంది. సో అందుకోసమని నేను 2.5 మీటర్ మొత్తం నెట్ క్లాత్ని అలా 8 ఇంచెస్తో 6 పీసెస్గా కట్ చేసుకున్నాను. సో దాన్ని దుపట్టా కోసం అనమాట. సో ఇక్కడ వచ్చేసి బాడీకి వచ్చేసి నేను ఇది లాంగ్ కాదు, షార్ట్ కాదు, మీడియంగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ లాగే, మరి షార్ట్ బ్లౌజ్ అయితే కుట్టట్లేదు. సో ఇక్కడ ఇది వచ్చేసి 4 లేయర్స్ మీద తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 4.5 తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి 2.5 విడ్త్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాను అండి. 3 ఇంచెస్తో ఇట్లా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ రౌండ్ షేపే తీసుకుంటున్నాను అండి. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇట్లా డౌన్ చేసి తీసుకోవడం వల్ల మనకి ఈ షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఆర్మ్ హోల్ కూడా 4.5 తీసుకోవాలి. ఎప్పుడైనా షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాము. సో ఇలా మార్కింగ్ పెట్టుకొని మనం ఇక్కడ కర్వ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి ఈ ఆర్మ్ హోల్కి. సో ఇలా వచ్చేసింది కదా. కింద బాటమ్ దగ్గర కూడా మనం ఇలా లైట్ కర్వ్ తీయాలండి, లేకపోతే సైడ్ కట్స్ మనకి సాగినట్టు పర్ఫెక్ట్గా రావు. సో ఒక 1/2 ఇంచ్ ఇట్లా కర్వ్ తీసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి స్టిచ్చింగ్ అనేసి. సో ఇక్కడ చూడండి, నేను 2 లేయర్స్ తీసుకున్నాను కదా. ఒక లేయర్ నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ బయటకు పెట్టాను, ఫ్రంట్ లేయర్ ఏమో ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టాను. బ్యాక్ ఏదే ఎందుకు పెట్టాను అంటే, బ్యాక్ మనం ఉక్స్లు వేసుకుంటాం కదా. సో దానికి ఆ పట్టీల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా పెట్టాను అంతే. సో ఇక్కడ కింద డౌన్ కర్వ్ తీసుకున్నారు కదా. సో ఇలా నేను ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే గీసాను చూడండి. విడ్త్ వచ్చేసి 2.5 ఇంచు, లెంత్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ నెక్కే కట్ చేస్తాను. వెనక ఏంటంటే నేను కొంచెం డిజైన్ పెడదాం అనుకున్నాను. సో అందుకనేసి ఇట్లా మనం ఫ్రంట్ కట్ చేసుకోండి. రౌండ్ నెక్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం చూడండి, ఇక్కడ 2 విడివిడిగా మీకు ఎలా కనిపిస్తున్నాయో. సో నెక్స్ట్ మనం బ్యాక్ కూడా పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ దానికి ఎలా పెట్టామో అలాగే సేమ్ 2.5 ఇంచు నెక్ విడ్త్. లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇది కొంచెం నెక్ హై నెక్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకోసమని వెనక 2 ఇంచెస్ లెంత్ పెట్టాము. తర్వాత ఇక్కడ నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అక్కడ ఏదైతే నెక్ కట్ చేసామో అక్కడ నుంచి 1.5 ఇంచ్ వదిలేసి మార్కింగ్ చూసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్ వదిలేసి
అక్కడి నుంచి నేను 4 ఇంచెస్ మళ్ళీ డౌన్కి పెడుతున్నా. ఈ మధ్య ప్లేస్లో నేను బ్లౌజ్కి నెక్ డిజైన్ తీస్తాను అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి హార్ట్ డిజైన్ తీస్తున్నాను, సింపుల్గా ఉంటుంది. సో ఈ బాక్స్లో మనం ఎలాంటి అంటే డైమండ్ కానీ, స్క్వేర్ కానీ, కర్వ్ కానీ, ఇట్లా హాఫ్ కర్వ్ కానీ, ఇట్లా ఏది కావాలంటే మనం ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చి హార్ట్ షేప్ ఇద్దామని డిసైడ్ అయ్యేసి నేను ఇలా ఇచ్చాను. చూడండి ఆ హార్ట్ షేప్కి మనం ఎలా డ్రా చేసుకుంటే వస్తుందో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ చూస్తే. సో కొంచెం ఈ హార్ట్ షేప్ కట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మనకి కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు కట్ అయినా ఆ షేప్ పర్ఫెక్ట్గా రాదు. సో కటింగ్ అప్పుడు కొంచెం స్లోగా కట్ చేసుకోండి. సో చూడండి ఇట్లా మనకు హార్ట్ షేప్ వచ్చింది చూడండి కట్ చేసిన పీసు. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లా పర్ఫెక్ట్గా మనం ఫస్ట్ కటింగ్లో చేసుకోగలిగితేనే తర్వాత వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ఏదైతే లైనింగ్ కట్ చేసామో అది వేసేసి దానికి తగ్గట్టు లెంత్ తీసేసుకోండి. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లెహెంగా ఉంది కదండి, ఇది నెట్టెడ్ కదా. సో ఫ్రిల్స్ చూడండి ఇట్లా మీరు ఏదంతైనా, ఇక్కడ మనం పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టట్లేదు, స్మాల్ ఫ్రిల్సే పెడుతున్నాం, చాలా చిన్నవి. ఇంకొకటి ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఎంత దగ్గరికి మనం ఫ్రిల్ జరిపి పెడితే అంత బాగా మనకి ఫ్రిల్స్ బాగా వస్తాయండి. చూడండి ఇట్లా ఫింగర్తో అయినా అనొచ్చు, లేదంటే ఇట్లాంటిది ఏదైనా ఒక థ్రెడ్ కటర్ కానీ, లేకపోతే ఒక స్టిక్ కానీ, ఏదైనా ఒక పెన్సిల్ లాంటిది తీసుకొని జస్ట్ ఇట్లా జరుపుకుంటూ ఇట్లా పెట్టడం వల్ల, ఏదన్నా ఒకటి తీసుకొని పెట్టడం వల్ల మనకి ఫ్రిల్స్ అనేవి ఈవెన్గా వస్తాయి అన్నమాట, మామూలుగా హ్యాండ్తో కంటే కూడా. సో ఇట్లా చూడండి ఇట్లా నీట్గా మనం పెట్టుకోవాలి మొత్తం ఫ్రిల్. చెప్పాను కదా మనం నడుము విడ్త్ ఎంత తీసుకుంటాము, ఎగ్జాక్ట్ ఉన్న బేబీ నడుము లెంత్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే ఉండాలి. ఇది 2 లేదా ఇంకా ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, మనం ఎలాస్టిక్ వేస్తాము. సో ఇట్లా చూడండి ఇట్లా మనకి మొత్తం ఫ్రిల్ పెట్టేసుకున్నాము. సో మనకి ఇది చూడండి ఇప్పుడు సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి దీనికి మనం మళ్ళీ సాటిన్ లైనింగ్ ఉంది కదా, సో దాన్ని కూడా మనం సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ఫ్రిల్స్ పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవాలండి. కాకపోతే ఇది గేర ఎక్కువ ఉండదు కాబట్టి సింపుల్ ఫ్రిల్స్ వచ్చేస్తాయి, ఎక్కువ హెవీ ఫ్రిల్స్ ఏం రావు. సో ఇప్పుడు దీన్ని మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టుకున్నామో దాంట్లో లైనింగ్ వేసేసి నడుము చుట్టూ అటాచ్ చేయాలి. సో చూడండి ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో ఇట్లా వేసేసి నడుము చుట్టూ ఒక కుట్టేసుకుంటే సెట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ నేను లైనింగ్ చూడండి కింద మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది మనం లైనింగ్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా. సో ఇక్కడ నేను క్యాన్ కుట్టడం కానీ కటింగ్ అని చూపించలేదు కదా, మనది క్యాన్ వీడియో ఆల్రెడీ ఒకటి సపరేట్గా ఉందండి మన ఛానల్లో. ఎవరికైనా కావాలంటే మీరు అది చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు క్యాన్ సపరేట్గా. ఎందుకు అంటే మనం ప్రతి లెహెంగాకి సపరేట్గా వేసుకుంటే మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఒక క్యాన్ సపరేట్గా కుట్టేసుకుంటే పిల్లలకి వీటన్నిటికీ క్యాన్ అవసరం లేకుండా ఉంటుంది. సో నేను అందుకని సపరేట్ వీడియో ఒకటి చేశాను. సో ఇక్కడ వచ్చేసి చూడండి మనం క్యాన్ని సాటిన్ని మొత్తం 3 లేయర్స్ జాయిన్ చేసాము. చూడండి కొంచెం క్యాన్ పడ్డప్పుడే లుక్ వస్తుంది బుషీగా. సో ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనం ఎలాస్టిక్ వేసుకోవడానికి నడుం పట్టి కూడా వేసుకోవాలి. ఇందాక మనం ఆల్రెడీ ఒక 4 ఇంచెస్ విడ్త్ 15 ఇంచెస్ లెంత్తో కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దానికి మనం సాటిన్ అటాచ్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని ఇట్లా లోపల పక్క నుంచి అటాచ్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా ఎలాస్టిక్ వేయాలి అంటే ఫస్ట్ లోపల పక్క నుంచి పీస్ జాయిన్ చేయాలి. నేను నెక్స్ట్ టైం ఒకటి ఎలాస్టిక్ వీడియో ఓన్లీ ఆ ఒక్క కొంచెం పార్టే మీకు సపరేట్గా వీడియో చేస్తాను. సో ఇక్కడ చూడండి లోపల నుంచి జాయిన్ చేశారు కదా, ఇప్పుడు ఈ 2 సైడ్ కూడా జాయిన్ చేయాలి. మొత్తం ఇలా వచ్చినప్పుడు దీన్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దాని వైపు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, బయటికి లోపల నుంచి బయటికి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసుకొని స్టార్ట్ చేసినప్పుడు చుట్టూ వేసి ఒక 1 ఇంచ్ మాత్రం గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే మనం ఎలాస్టిక్ దాని లోపల నుంచి వేసుకోవాలి. సో ఇలా చూడండి మొత్తం జాయిన్ చేసినాక ఇట్లా కొంచెం గ్యాప్ ఉంచితే అందులో నుంచి మనం ఏదైతే ఎలాస్టిక్ వేయాలనుకుంటున్నామో అది అందులో నుంచి వేసేయచ్చు. అది వేసిన తర్వాత మనం ఆ హోల్ని క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ ఎలాస్టిక్ మెజర్మెంట్స్ చెప్పాను కదండి, ఎప్పుడైనా నడుము విడ్త్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ నడుము లూజ్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. ఎలాస్టిక్ మాత్రం నడుము సైజు కంటే ఒక 2 ఇంచెస్ తక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన క్లాత్ కంటే 2 ఇంచెస్ తక్కువ కాదు, యాక్చువల్ నడుము సైజు కంటే 2 ఇంచెస్ తక్కువ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో నేను అలా ఎలాస్టిక్ తీసుకొని ఇదిగోండి ఇట్లా ఒక పిన్ సహాయంతో ఇట్లా లోపలికి స్లోగా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఎలాస్టిక్ సైజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు పట్టీ వేసుకోండి. ఎందుకంటే పెద్ద పట్టీ వేసి ఎలాస్టిక్ చిన్నది వేస్తే లూజ్ అయ్యి ఎలాస్టిక్ అంతా మెలబడేసి మనకి పట్టీ సరిగా ఉండదు. సో ఎప్పుడైనా ఎలాస్టిక్ 1 ఇంచ్ తీసుకున్నారా 2 ఇంచ్ తీసుకున్నారా అనే సైజుని బట్టి మీరు
నడుముకి పట్టీ వేసుకోండి. సో ఇట్లా వేసిన తర్వాత చూడండి ఇట్లా మనం ఆ హోల్‌ని క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనకు లెహంగా రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బావుందో. సో ఇప్పుడు ఇది చూడండి, మనం చెప్పాను కదా మొత్తం 13 మీటర్స్ మనకి గెరా వచ్చేసింది ఇది. సో దీన్ని మనం ఎలా ఫ్రిల్ పెట్టుకోవాలి, మొత్తం పీసెస్ అన్ని ఫస్ట్ 6 పీసెస్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇట్లా చెప్పాను కదా, ఏదైనా ఒక పిన్‌తో గాని ఏదైనా దాని సహాయంతో ఇట్లా ఫ్రిల్స్ పెట్టండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇంకా నెట్ అయితే చెప్పనవసరం లేదండి. మనం ఎలా పెడితే అంత బాగొస్తాయి ఫ్రిల్స్. సో చూడండి ఇక్కడ నేను ఇలా మొత్తం చున్నీ మనకి ఒక 2 మీటర్స్ ఆర్ 2½ మీటర్ వచ్చే వరకు ఫ్రిల్ పెట్టేశాను మొత్తం. అంటే మనకు చున్నీ ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి అన్నమాట. ఒకవేళ పెద్దవాళ్ళకి 2½ మీటరు, 3 మీటర్స్ కావాలి ఎక్కువ అనుకుంటే ఇంకొంచెం క్లాత్ ఎక్కువ పడుతుందండి. సో చూడండి ఇట్లా 1 బై 1 ఫ్రిల్ లోపలికి పెట్టుకుంటూ ఎక్కువ జరుపుకుంటూ, ఎందుకంటే మనకి చున్నీకి కదా మరీ పల్చగా ఉంటే బాగోదు. సో మీకు ఎంత థిక్‌గా వీలైతే అంత థిక్‌గా ఇట్లా మొత్తం ఫ్రిల్ పెట్టేసుకోండి. సో ఎడ్జ్‌లు కుట్టనవసరం లేదు. నెట్ కాబట్టి మనకి ఎలాంటి పోగులు ఏం పోవు కాబట్టి ఎటు కుట్టనవసరం లేదు. జస్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి మొత్తం. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత నేను ఇట్లా ఉంటే బాగోదు గదా! సో దీనికేమైందంటే నా దగ్గర శారీది ఎప్పుడో ఒక లేస్ ఉండే, కొంచెం సాటిన్ టైపు శారీ తీసేసానన్నమాట. సో దాని లేస్ మిగిలింది. సో దీన్ని నేను ఫోల్డ్ చేయడానికి వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర క్లాత్ లేకపోతే లైనింగ్ ఉన్న సాటిన్‌ని మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా లోపల పక్క అట్లా పెట్టి ఇందాక ఏదైతే మనం ఎలా స్టిక్ చేసినామో ఇట్లా పైకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ ఎడ్జ్‌లు గుచ్చుకోకుండా ఉండడం కోసం పిల్లలకి. సో దీన్ని ఇలా ప్లెయిన్‌గా వదిలేస్తే బాగోదు కదా! సో దానికోసం నేను నా దగ్గర ఉన్న ఒక మిర్రర్ లేస్ ఏసానండి. 1/2 ఇంచ్‌ది ఉంది. సింపుల్‌గా చాలా అంటే చాలా బాగుంది. సో దాన్ని ఇట్లా మిర్రర్‌ది అటాచ్ చేశాను. ఒక 2 స్టిచెస్ ఏసి. సో ఫైనల్‌గా ఇలా వచ్చేసిందండి మనకి లుక్. చూడండి ఇది. ఇది మనం ఓన్లీ లెహెంగాస్‌కే కాదు, ఫ్రాక్స్‌కి ఇలా డిఫరెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడొచ్చేసి నేను బ్లౌజ్ తీసుకున్నాను. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఇలా పెట్టి ఒక పిన్స్‌తో అటాచ్ చేసుకున్నాను కదలకుండా. ఇప్పుడు ఏదైతే మనం ఒక షేప్ కట్ చేసుకున్నామో దాన్ని ఆ షేప్ విధంగా కుట్టుకోవాలి. ఇంకొకటేంటంటే ఎప్పుడైనా నెక్కులు మనకు పర్ఫెక్ట్‌గా ఆ షేప్ కరెక్ట్‌గా రావాలంటే ఫీజింగ్ వాడాలండి వైట్‌ది. అప్పుడే మనకి నెక్ స్టిఫ్‌గా నిలబడుతుంది. సో నేను ఫీజింగ్‌ని అడుగున పెట్టి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ పెట్టానన్నమాట. సో అలా ఒక స్టిచ్ ఏసిన తర్వాత కట్ జేయాలి. కట్ చేసి మనం ఏదైతే లైనింగ్ ఉందో తిప్పేసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్ ఇక్కడ హార్ట్ షేప్ ఇచ్చాం కదా! సో దాన్ని మిడిల్‌కి కట్ చేయకపోతే మనం తిప్పేయలేము. సో ఇక్కడ మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. లోపల కట్ చేసిన తర్వాత ఇదిగో ఇట్లా మిడిల్‌కి కట్ చేయకపోతే మనం క్లాత్‌ని తిప్పేయలేము. ఎందుకంటే మనం ఉక్సులు కూడా వేయాలి కాబట్టి సో ఖచ్చితంగా కట్ చేయాల్సిందే. ఇలా కట్ చేయకుండా కుట్టాల్సినప్పుడు మాత్రం ఈ మిడిల్‌లో ఏదైతే షేప్ ఉందో దానికి సెపరేట్ పీస్ ఏసుకొని మళ్ళీ తిప్పేసుకోవాల్సొస్తుంది. సో ఇక్కడ మనం కట్ చేసినాం కాబట్టి అవసరం లేదు. సో ఇలా హార్ట్ షేప్ అండి. కొంచెం షేప్ ఔట్ అవ్వకుండా స్లోగా నిదానంగా కట్ చేసుకోండి. మెయిన్ ఈ బ్లౌజ్‌లో ఇదొక్కటే అండి. మిగతావన్నీ మనకి స్పీడ్‌గా అయిపోతాయి. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు నేర్చుకునే వాళ్ళకి. ఈ షేప్స్ కాడే కొంచెం ఉంటుంది. సో ఇట్లా అయిపోయిన తర్వాత ఇవన్నీ చిన్న కటింగ్స్, ఈ షేప్స్ నీట్‌గా రావడానికి కటింగ్స్ పెట్టుకోండి అక్కడక్కడ. మనం తిప్పేసినప్పుడు షేప్ నీట్‌గా వస్తుంది. సో ఇట్లా చిన్నగా అండి. మళ్ళీ ఎక్కువ మనం ఏదైతే స్టిచ్ చేసామో అది తెగే విధంగా వేయొద్దు. సో ఇట్లా ఇప్పుడు మనం కాటన్‌ది లోపలికి తిప్పేస్తున్నాము. చూడండి ఇట్లా ఆ షేపులు నీట్‌గా బయటికి తీసుకుంటూ, లేదా ఏదన్నా పెన్ కానీ, స్టిక్ కానీ ఇట్లా పెట్టేసి మొత్తం షేప్‌ని నీట్‌గా బయటికి తీసుకోవాలి. ఎందుకంటే మన ఫింగర్ దూరదు కదా! సో అందుకని ఇట్లా నీట్‌గా తీసుకొని ఏదైతే లైనింగ్ ఉందో మొత్తాన్ని తిప్పేసి మనకి ఏదైతే మనం షేప్ కట్ చేసామో అది పర్ఫెక్ట్‌గా మనం ఇట్లా బయటికి తీయాలి. అలా తీయకుండా కంప్లీట్‌గా మనం స్టిచ్ చేస్తే షేప్ ఔట్ అయిపోతుందండి. ఫస్ట్ నెక్స్ట్‌లో మనం నేర్చుకోవాల్సింది ఇదొక్కటే. సో ఇట్లా అన్నమాట. మనం కట్ చేసినాం కదా! సో ఇట్లా మొత్తం నీట్‌గా తీసేసి పైన ఒక స్టిచ్ చేసుకుంటే మనకు ఆ షేప్ అనేది కంప్లీట్‌గా నీట్‌గా వస్తుంది. చూడండి ఇట్లా అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం చూడండి మెయిన్ దానిలాగే ఫ్రంట్ పార్ట్ కూడా, కాకపోతే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ షేప్స్ లేవు కాబట్టి ఓన్లీ రౌండ్ నెక్ కాబట్టి ఈజీగా తిప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఉక్సులు కాజాలు పట్టి వేసుకోవడానికి సమానంగా ఫస్ట్ మిడిల్‌కి ఫోల్డ్ చేసేసి ఇట్లా కట్ చేసుకోండి. సో ఇలా 2 డిఫరెంట్‌గా వచ్చింది కదా! సో ఒకవైపు కాజాల పట్టి, ఒకవైపు ఉక్సులు పట్టి మనం వేసుకోవాలి. చూడండి చిన్న పీస్ తీసుకొని ఫస్ట్ ఉక్సులు పట్టి వేసుకోండి.
సో ఉక్సులు పట్టి అండి బ్లౌజెస్కి కానీ కిడ్స్ బ్లౌజ్కి కానీ పెద్దవాళ్ళ బ్లౌజ్కి కానీ ఎవరికైనా సేమ్ అండి. ఫస్ట్ కింద వైపు పెట్టి కాజాలు పట్టి ఒక స్టిచ్ చేసి దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ పైకి మడిచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు సరిపోతుంది. ఒక స్టిచ్ వేసినాక కాజాల పట్టికి ఎప్పుడైనా ఇంకొక స్టిచ్ ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే ఉక్సులు పట్టికి కాజాల పట్టికి డిఫరెన్స్ తెలియకపోతే మనం ఉక్సులు ఎటువైపు కాజాలు ఎటువైపు వేసుకునేదాన్ని మనకి కొంచెం ఐడియా ఉండదు. సో అందుకోసం అనేసి ఇప్పుడు ఏదైతే స్టిచ్ వేసామో దాని అమ్మటే ఇంకొక అడిషనల్ స్టిచ్ వేస్తే ఇది మనకి కాజాల పట్టి అని అర్థమవుతుంది. ఈజీగా చూడంగానే మనకి ఫాస్ట్గా మనం స్టిచ్ చేసినప్పుడు అర్థం కానప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దీనికి మనం ఉక్సులు పట్టి కూడా వేస్తున్నాం. కాకపోతే ఉక్సులు పట్టి ఎలా అంటే పైన పెట్టేసి లోపలికి ఫోల్డ్ చేస్తాం సేమ్ కాజాల పట్టిలాగే. ఇలా 2 వేసాం కదా. సో ఇప్పుడు నెక్ దగ్గర ఏదైతే ఉందో దానికి ఒక కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సపరేట్ పీస్ వేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ 2ని షోల్డర్స్ జాయిన్ చేయండి. సో ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు దీనికి మనం నెట్తోనే ఫ్రిల్స్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాము. దానికోసం వచ్చేసి నేను నెట్ ఫ్యాబ్రిక్లోనే చూడండి, ఇది వచ్చేసి 4 ఇంచెస్ ఫస్ట్ లేయర్, పెద్ద లేయర్ అనమాట. 4 ఇంచెస్ విడ్త్, లెంత్ వచ్చేసి 22 ఆర్ 23 వరకు తీసుకోవచ్చు మనకు ఫ్రిల్స్ కావాలంటే. ఇంకొకటి సెకండ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ తక్కువగా అండి, 3 ఇంచెస్ అట్లా తీసుకోవచ్చు. మనం ఉన్న ఫస్ట్ లేయర్ కంటే కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఈ ఫ్రిల్స్ కోసం లెంత్ అయితే సేమ్ 22నే తీసుకోవాలి 2. సో చూడండి, రెండిట్లా మనం విడివిడిగా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, 2 కలిపి కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఒక సింగిల్ లేయర్గానే పెట్టుకుందాం. సో లాస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. చూడండి ఇంత దగ్గరగా మనకి ఆర్మ్ హోల్ ఎంత ఉందో మనం ఒక ఐడియాతో దానికి తగ్గట్టు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెట్టి ఆర్మ్ హోల్ తగ్గిపోయే విధంగా పెట్టకూడదు. మనకు ఆ ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఆర్మ్ హోల్ సైజ్ వచ్చేసేయాలి. సో అలా విధంగా ఉండే విధంగా పెట్టుకోవాలి. సో ఫస్ట్ నేనైతే ఇట్లా చూడండి, ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకుంటున్నాను. మొత్తం పెట్టుకోవాలి ఇట్లా. మొత్తం ఏదైతే మనం తీసుకున్నామో మొత్తం 22 డబుల్ ఫోల్డ్ మీద మొత్తం 45 దాకా వస్తుంది లెంత్. సో దీని మొత్తాన్ని మనం ఫ్రిల్ పెట్టేసుకోవాలి దగ్గరికి. చూడండి మొత్తం ఇట్లా పెట్టుకొని ఫస్ట్ ఒక లేయర్ ఇట్లా పెట్టుకోవాలి. లేదంటే 2 లేయర్లు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఒకేసారి ఫ్రిల్ పెట్టొచ్చు. నాకెందుకు అలా పెడితే పర్ఫెక్ట్గా అనిపించలేదు. సో నేను అందుకని సింగిల్గా పెట్టుకుంటాను ఎప్పుడైనా. ఇట్లా ఫస్ట్ ఒక లేయర్ పెట్టేసి తర్వాత ఇంకొక లేయర్ పెట్టి 2 అటాచ్ చేసుకుంటాను అనమాట. సో చూడండి ఇప్పుడు ఇలా మనకి బాగుంది కదా ఈ లేయర్. చూడండి ఇట్లనే ఏదైతే స్మాల్ లేయర్ ఉందో దాన్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని చూడండి ఇట్లా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి అటాచ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది మనకి పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్కి కుట్టుకోవాలి. అలాగే చెప్పాను కదా, 2 హ్యాండ్లు మనం ఇలాగా కుట్టేసి పెట్టుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు ఏదైతే మనం ఫ్రిల్ పెట్టామో దాన్ని మిడిల్కి ఒక మార్క్ పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా మిడిల్కి రావడం కోసం. సో ఇలా ఒక చిన్న మార్క్ పెట్టుకొని దాన్ని కరెక్ట్గా షోల్డర్ మీద పెట్టుకోండి. ఇట్లా షోల్డర్ మీద పెట్టుకొని ఫస్ట్ ఆ మిడిల్ నుంచి ఒకవైపుకి, మిడిల్ నుంచి ఇంకొక వైపు కుట్టుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకేంటంటే హ్యాండ్ ఒక సైడ్కి పోయే ఛాన్స్ ఉండదన్నమాట. సో మిడిల్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. సో చూడండి ఇట్లా అటు ఇటు స్టిచ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది. సో ఇలా 2 సైడ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. కిడ్స్కి ఇలాంటి ఫ్రిల్స్ టైప్ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి. సో ఇట్లా మనం ఫిల్ట్లు వేసుకోవాలి, 2 అటు ఒకటి ఇటు ఒకటి. సో ఇట్లా చూడండి ఇట్లా. సో మనకి రెడీ అయిపోయింది కదా. సో ఇలా ఎడ్జ్న మనం ఎలాంటిది ఏం వేయలేదు కాబట్టి ఒక కాటన్ పీస్ తీసుకొని ఇట్లా ఒక స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకొని ఫోల్డ్ చేసుకోవాలంటే ఏదైతే మనం నార్మల్ బ్లౌజెస్ కూడా వేసుకుంటాం కదా హెమ్మింగ్ చేసుకునే విధంగా అలాగా. లేదంటే మనం ఫస్ట్ నెక్ తిప్పేసేటప్పుడే దీన్ని కూడా తిప్పేసుకోవచ్చు. బట్ స్టిఫ్గా ఉండదు, బాగోదు అనేసి నేను ఇట్లా సపరేట్ పీస్ వేస్తాను. దానివల్ల స్టిఫ్గా వస్తుంది, బాగుంటుంది హెమ్మింగ్ చేస్తే. సో ఇట్లా సైడ్కి పెట్టేసి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మనం ఒకసారి ఆర్మ్ హోల్ సైజ్ చూసుకొని ఇట్లా కింద వరకు ఏదైతే మనం పీస్ వేసామో దాన్ని హెమ్మింగ్ చేసే విధంగా ఫోల్డ్ చేసేసి ఇట్లా కరెక్ట్గా ఎడ్జ్కి మనకి ఎంత సైజ్ కావాలో అంత ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందని. అలాగే సెకండ్ వైపు కూడా సేమ్ స్టిచ్ వేసుకోవాలండి. అటువైపు ఎలా వేసుకున్నాం అలాగా. ఒకసారి స్టిచెస్ వేసినాక మనం సైజ్ చెక్ చేసుకొని ఓకే మనకు సైజ్ సరిపోయిందంటే అడిషనల్గా మనకి ఎన్ని కావాలో అన్ని స్టిచెస్ వేసుకోవచ్చండి. సో ఇలా చూడండి మనకి బ్లౌజ్ రెడీ అయిపోయింది. అయితే ఈ బ్లౌజ్కి లుక్ కోసం నేను వెనక ఇంకా కొన్ని బటన్స్ అవి యాడ్ చేశాను అనమాట. సో ఫైనల్గా మీరు వీడియోలో చూసేసేయచ్చు ఎలా వచ్చిందో లుక్. సో ఇక్కడ చూడండి నేను మా పాపకు వేసి చూపిస్తున్నాను. ఈ డ్రెస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కానీ ఫిట్టింగ్ కానీ. హోప్ మీ అందరికి ఇది నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.